గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రముఖులకు, పత్రికా విలేకరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే పుట్టుకతో చెవిటి మూగు ఉండే పిల్లలకి అవసరమైనటువంటి శస్త్రచికిత్స. ఇవి దాదాపు ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో మరియు పరిసర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావటం, ఈ సక్సెస్ఫుల్ గా మనం 110వ కేసు ఈరోజు మనం కంప్లీట్ చేయటం జరుగుతోంది. కంప్లీట్ గా ఈ 110 మందిలో 99% సక్సెస్ రేట్ తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ సర్జరీస్ నిర్వహించడం, అదే విధంగా ఈ పిల్లలందరికీ కూడా పునర్జన్మ లాంటిది ఈ ఆపరేషన్. అంటే వాళ్ళకి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావటం, మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్ లో వినికిడి ఒకటి, ఈ వినికిడి తిరిగి రావటం తోటి వాళ్ళకి మళ్ళీ మాట కూడా తిరిగి రావటం జరుగుతుంది. సో ఇటువంటి మనం క్లిష్టమైనటువంటి, ఎంతో నైపుణ్యం మరియు ఎంతో ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ మనం ఇక్కడ నర్సరావుపేటలో మన పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా వీరికి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మన ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసి విధంగా కానీ, ఈఎస్ఐ కార్డు ద్వారా కానీ, ఇటువంటి అన్ని రకాల స్కీమ్స్ ద్వారా కూడా అతి తక్కువ ఖర్చుతో వీరందరికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం మనం తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అంటే మనం ఆపరేషన్ అయిపోయి బాబుకి వినికిడికి సంబంధించినటువంటి పరికరం అమర్చి స్విచ్ ఆన్ ద్వారాగా మొదటి మాట వినేటువంటి ప్రక్రియ ఈరోజు జరుగుతోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం ఈఎన్టీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ రాజేష్ వేల్పూరి గారు మీకు ఆ కేసు గురించి డీటెయిల్స్ వివరిస్తారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట, పిడుగురాళ్ల. ఇవాళ మనము గత 3 సంవత్సరాల నుంచి మన కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అంజిరెడ్డి హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి మనం ఇక్కడ వచ్చేసేసి. సో ఫస్ట్ కేసుగా మొదలైంది, ఇది 110వ కేసు దాకా రీచ్ అయ్యామండి. చేసిన ప్రతి కేసు చాలా చక్కగా ఉన్నారు పిల్లలు వచ్చేసేసి. ఆపరేషన్ అయిన తర్వాత వినికిడి వస్తుంది, తద్వారా మాటలు కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. స్టేట్ వైడ్ గా ఉన్న ప్రతి జిల్లా నుంచి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ 110వ కేసు గురించి ఎందుకు డిస్కస్ చేద్దామని చెప్పి మనం మీ ముందుకు రావటం ఎందుకంటే గనక, ఇది కాంప్లికేటెడ్ కేసు అయిందండి. అంటే ఇప్పుడు స్వతహాగా కాక్లియా అనే ఆర్గాన్ లో 3 రకాల టర్న్స్ అనేవి ఉంటాయి. ఈ పిల్లలకు వచ్చేసేసి అందులో ఒక టర్న్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంది. అది మూసుకుపోయినా కానీ మనం ఆపరేట్ చేయటం జరిగింది. ఆపరేట్ చేసిన తర్వాత ఇవాళ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే దానికి రావటం జరిగింది. మొదట వచ్చేసేసి ఒక కేసు నుంచి మొదలయ్యి 110వ కేసు వరకు రీచ్ అయ్యామండి. అందుకొరకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో డీల్ చేయడం జరుగుతుంది, అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేటలో వచ్చేసేసి. అట్ ద సేమ్ టైం మనం స్పెసిఫిక్ గా 100 కేసులు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ కూడా తెప్పించామండి. యుఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ తెప్పించారు. అది వచ్చేసేసి 1,25,00,000 పట్టిందండి. జస్ట్ ఏంటంటే కనుక 100 కేసులు అయిపోయినాయి అని చెప్పేసి మనం నెంబర్స్ ఇంకా బాగా చేస్తున్నాం అన్నట్లుగా ది బెస్ట్ ఇవ్వాలి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తే డీల్ చేయాలని చెప్పేసి అట్లాంటి మైక్రోస్కోప్ ఒకటి తేవడం జరిగింది. డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా అన్ని అప్డేట్ చేసేసామండి. డ్రిల్లింగ్ సిస్టమ్స్ కూడా ఏంటంటే కనుక అరౌండ్ 10 lakhs ది డ్రిల్లింగ్ సిస్టమ్స్ వాడుతున్నాము. ఇట్లా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఇతర దేశాల్లో ఉన్నాయో అట్లాంటి ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర మనం వాడటం జరుగుతుందండి. సో ఇట్లాంటి కేసెస్ ఏ ఉన్నా కానీ 100% మన అంజిరెడ్డి హాస్పిటల్స్ లో న్యాయం చేస్తాం. అట్ ద సేమ్ టైం అన్ని రకాల ఈఎన్టీ సర్వీసెస్ అద్భుతంగా ఇస్తామండి. ఇక్కడ ఒక్కొక్క ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవలో అయితే ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, లేకపోతే ఇన్సూరెన్సెస్ అయితే కనుక ఇన్సూరెన్సెస్ లో అయితేనేంటి దాంట్లోనే కానివ్వండి, లేకపోతే అన్ని రకాల స్కీమ్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో మీ ద్వారా అందరికీ రీచ్ అయితే కనుక ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సేవలు కానివ్వండి, అదర్ అడ్వాన్స్డ్ ఈఎన్టీ సర్వీసెస్ కానీ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయండి. ఈ పాప స్విచ్ ఆన్ కి ఇంకా పిలవటానికి ముఖ్య కారణం వచ్చేసేసి మనకి చాలా పెద్ద కాంప్లికేషన్ ఎదురైనా కానీ కిడ్ ఈజ్ వెరీ ఫైన్. అందుకని అందరినీ మనం కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట.
మామూలు మాది మార్కాపురం జిల్లా. అయితే మాది తిరువనంద మండలంలో పాదం గ్రామం. మేము ఫస్ట్ గా 3 years ఉన్నప్పుడు పాపకి మామూలు మాకు తెలిసింది మాటలు రావని. అప్పుడు మేము మామూలు మా ఎమ్మెల్యే ఆయన గౌతమ్ రాజు అని పాకనాటి, ఆయన ద్వారా విజయవాడ వెళ్ళాము. వెళ్తే ఆ సార్ అక్కడ చూపించి ఎక్స్రేలో చూపించాము. అయితే ఇక్కడ పలానా సార్ ఉన్నారమ్మా, రాజేశ్వర సార్, వెనకాడికి వెళ్దాము. వెళ్తే ఆ సార్ మనకి ఖచ్చితంగా ఇది చేస్తాడంటే మేము ఆ సార్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇంక ఈ హాస్పిటల్లో చూపించుకున్నాము. చూసుకుంటే సారు మాకు మామూలు సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా పాపకి పునర్జన్మ ఇచ్చారు. ఫ్రీగానే చేశారు. వయసు అవ్వకుండా సార్ ఫ్రీగానే చేశారు. మాకు ఇప్పుడైతే ఇక్కడ అంతా బాగానే ఉంది హాస్పిటల్. మామూలుగా అయితే 6 లక్షలు అయింది అన్నారు. మేము సార్ని కలిసినాక లేదమ్మా నేను బాగానే చేస్తాను, ఇబ్బంది లేదు మీకు, ఫ్రీగానే అన్నారు. మాకు కార్డు మీద చేయించాము, ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఇప్పుడు అక్కడ అయితే మాకు బాగానే ఉంది. సౌండ్స్ ఇవ్వటం వల్ల తను ఏడవటం అలాంటివి స్టార్ట్ చేస్తుంది. అదిగోండి. చాలా సౌండ్ రావటం మూలాన ఆ పిల్లకి అది ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆ సౌండ్ అనేది వినిపించడం ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు సౌండ్ వినటం మూలాన పిల్ల ఏడుస్తుందండి. అంటే ఈ పిల్ల ఏడవటం అంటే మనం అంతా నవ్వదగ్గ సందర్భం ఇది. ఎందుకు అంటే గనక ఆ పిల్ల ఏడుపు అనేది అర్థం ఏంటంటే మొట్టమొదటి సౌండ్ విని ఆ సౌండ్ కి తట్టుకోలేక పిల్ల ఏడుస్తుంది. ఇప్పటి వరకు మోగ ప్రపంచంలో ఉంది ఈ పిల్ల, ఇప్పుడు ఈ పిల్ల ఏడుస్తుంది. అది కూడా చూడండి. అంటే రకరకాల బిహేవియర్స్ మెల్లిగా ఒక రోజు 4 రోజులు పట్టిద్ది తను మన ఇదిలోకి రావటానికి. ఈ సౌండ్స్ ఏంటి, ఎలా ఏంటి అనేది ఇప్పటి నుంచి ఈ పిల్ల వినటం మొదలైద్దండి. నెక్స్ట్ స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరిగిద్దండి. థెరపీ ఇస్తే పిల్ల మాట్లాడిద్ది. ఇవి గ్రాఫ్స్ అండి. ఇవన్నీ ఇదంతా స్టిమ్యులస్ ఇచ్చాం మనం ఇక్కడ. ఇదిగోండి. మన లోపల ఒక ఇంప్లాంట్ అనేది ఆల్రెడీ సర్జరీ